ఎప్పుడూ ఇంటికే పరిమితమయ్యే పెంపుడు కుక్కలు బయటికి రాగానే జూలు విదిల్చాయి. గెట్ రెడీ అనగానే రన్నింగ్ రేస్ అందుకున్నాయి. ఆపై హుందాగా నడిచి అబ్బురపరిచాయి. విశాఖలో ఏర్పాటు చేసిన డాగ్ షో 2016లో సునకరాజాలు హంగామా చేశాయి. సాగర తీరంలో సునకాలు సందడి చేశాయి. పెట్ డాగ్స్ అన్నీ ఒకచోట చేరి హడావిడి చేశాయి. విశాఖ ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన డాగ్ షో 2016 పెట్ లవర్స్ ను ఆకట్టుకుంది. ఆల్ బ్రీడ్స్ ఛాంపియన్షిప్ డాగ్ షోలో పలు జాతుల సునకాలు అదరహో అనిపించాయి. షోలో పాల్గొన్న డాగ్స్ అన్నీ సంథింగ్ స్పెషల్ గానే వచ్చాయి. రకరకాల డ్రెస్సులేసుకొని పోజులిచ్చాయి. అందంగా రెడీ అయ్యి అట్రాక్ట్ చేశాయి. చిన్ని పెట్ డాగ్ నుంచి పెద్ద డాల్మేషన్స్ వరకు అన్ని చాలా హుషారుగా షోలో పాల్గొన్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ డాగ్ షోను ప్రారంభించారు. చీఫ్ గెస్ట్ ను ఎంతో మర్యాదగా రిసీవ్ చేసుకుంది ఈ బ్లాక్ డాగ్. బొకే ఇచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మంత్రి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కరించింది. మనుషులకు తానేమీ తక్కువ కాదంటూ ఎంతో వినయంగా నడుచుకుంది. షోలో అన్నింటికన్నా హైలైట్ గా నిలిచింది ఈ బ్లాక్ డాగ్. షో చూసేందుకు పెట్ ఓనర్స్ తో పాటు జంతు ప్రేమికులు తరలివచ్చారు. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలను షోలో పార్టిసిపేట్ చేయించి మురిసిపోయారు పెట్ ఓనర్స్. ర్యాంప్ వాక్ లా ఒకదాని తర్వాత మరొకటి చిన్నగా అలా అడుగులేస్తూ నడుస్తూ ఉంటే తెగ ఎంజాయ్ చేశారు. పెంపుడు జంతువుల మీద ప్రజల్లో అవేర్నెస్ తేవడానికే ఇలాంటి షోస్ నిర్వహిస్తున్నామంటున్నారు ఆర్గనైజర్స్. నలభై 8 రకాల జాతుల సునకాలు ఈ షోలో పాల్గొన్నాయి. ఇన్ని వెరైటీ డాగ్స్ ను ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉందంటున్నారు పెట్ లవర్స్.